Hello all, I'm Rajesh from BCCA. So first of all, రీసెంట్గా మన CMA ఫౌండేషన్ బ్యాచ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నాకు కానీ మా ఫ్యాకల్టీ టీం కానీ మా స్టాఫ్ కానీ చాలా కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, మేము మ్యాక్సిమం అన్ని కాల్స్ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. బట్ సో కొన్ని కాల్స్ మెసేజెస్ అయితే రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. ఓకే, వీఆర్ వెరీ సారీ ఫర్ దట్. మీ అందరి క్వరీస్ రిజాల్వ్ చేస్తూ ఓకే మీకు అందరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను ఈ సింగిల్ షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన బీసీసీఏలో CMA ఫౌండేషన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏ అటెంప్ట్ సార్ అంటే జూన్ 2025 అటెంప్ట్. జూన్ 2025 అటెంప్ట్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి షార్ట్ టర్మ్ బ్యాచ్ మార్చ్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కమింగ్ మండే నుంచి, సోమవారం నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సార్ బ్యాచ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, సిలబస్ ఎప్పుడు ఎండ్ అవుతుంది సార్ అంటే May 31st లోపల సో సిలబస్ అయితే ఎండ్ అవుతుంది. సో మనకి సిలబస్ ఎండ్ అయిన తర్వాత ఎగ్జామ్స్కి ఒక 15 days అట్లీస్ట్ గ్యాప్ ఉంటుంది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనం సో గ్రాండ్ టెస్ట్ రాయిస్తూ సో ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో సీనియర్ ఇంటర్ కంప్లీట్ చేసి CMAలోకి రావాలనుకుంటున్న స్టూడెంట్స్కి సో కొంతమందికి CMA ఫౌండేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సో వాళ్ళ కోసం నేను అగైన్ సబ్జెక్ట్స్ గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఈ గైస్ CMA ఫౌండేషన్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: లా, ఫినాన్షియల్ అకౌంటింగ్, సో మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్. సో ఈ మ్యాథ్స్ ఎకనామిక్స్ అనేవి చాలా బేసిక్స్ ఉంటాయి. ఓకే, సో అండ్ ఈ CMA ఫౌండేషన్లో మనకి సో ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ పార్ట్ కాదు. అంటే సో క్వశ్చన్స్కి లెంది ఆన్సర్స్ రాసే రిక్వైర్మెంట్ ఉండదు. జస్ట్ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ని సో డబుల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 MCQs అయితే వస్తాయి. ఈచ్ MCQ 2 marks, అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి 100 marks అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో టోటల్ 4 subjects 400 marks. ఈ 400లో సో 200 marks వస్తే పాస్ అయినట్లు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్. సో నెక్స్ట్ వై BCCA. సో BCCA అంటే చాలా మందికి తెలుసు, BCCA స్పెషాలిటీ అంటే తెలుసు. అయినా నేను సో వన్ సెకండ్ మన BCCA స్పెషాలిటీ ఏంటో చెప్పాలనుకుంటున్నాను. సో ఆల్ ఓవర్ ద ఇండియా CMA అండర్ వన్ రూఫ్, అంటే CMA ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ BCCA. అలాగే సో కంప్లీట్ గురుకులం కైండ్ ఆఫ్ రెసిడెన్షియల్ క్యాంపస్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్ట్రిక్ట్ నూజివీడ్ దగ్గర ఉండే మన BCCA క్యాంపస్. ఓకే, సో ప్లజెంట్ ఎన్వైరన్మెంట్లో డిస్టర్బెన్సెస్, సౌండ్ పొల్యూషన్ ఎటువంటి లేని చాలా సో ఎన్విరాన్మెంటల్ చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో సో మన క్యాంపస్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ CMA ఫౌండేషన్ టీచర్స్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. వాళ్ళు స్పెసిఫిక్ మెటీరియల్స్ డ్రాప్ చేసి ఉంటాయి. మన క్లాస్ రూమ్స్ స్మార్ట్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. సో పర్సనలైజ్డ్ కేర్ అయితే ఉంటుంది. సో ఫ్యాకల్టీస్ కానీ సో ఇక్కడ ఉండే అడ్మిన్ స్టాఫ్ కానీ సో ప్రతి స్టూడెంట్ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి పర్సనల్గా వాళ్ళు కేర్ తీసుకుంటారు. అలాగే చాలా స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉంటుంది. స్ట్రక్చర్డ్ అప్రోచ్ అంటే సో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్కి 2 months కోచింగ్ అండ్ సో ఈ కోచింగ్ పీరియడ్ ఆఫ్ టైంలోనే సో ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్, అలాగే సో ఆఫ్టర్ కోచింగ్ గ్రాండ్ టెస్ట్ ఇలాగైతే జరుగుతూ ఉంటుంది. ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ అయితే ఉంటుంది మన దగ్గర. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్టికల్షిప్ గైడెన్స్ ఉంటుంది. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వన్స్ అగైన్ వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ CMA ఫౌండేషన్ షార్ట్ టర్మ్ బ్యాచ్ సార్ అంటే సో ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్. సో మన ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఓకే సో చాలా సింప్లిఫైడ్ కాన్సెప్ట్ మెటీరియల్ డ్రాప్ చేసి సో ప్రతి చాప్టర్ వైజ్ MCQs సో కేటగరైజ్ చేసి సో మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో చాలా సిస్టమాటిక్ స్ట్రక్చర్డ్ మెటీరియల్స్ అయితే సో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దెన్ క్లియర్ కాన్సెప్ట్ డిస్కషన్ అయితే ఉంటుంది. షార్ట్ టర్మ్ బ్యాచ్ అయినా కానీ సో ప్రతి ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్ ఇన్ డెప్త్ డిస్కషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో డైలీ స్టడీ అవర్స్ ఉంటాయి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతాయి. ఈ క్లాసెస్ అయిన తర్వాత ఈవినింగ్ స్టడీ అవర్స్ జరుగుతాయి. ఈవినింగ్ స్టడీ అవర్స్లో మన ఇన్ఛార్జెస్ కోఆర్డినేటర్స్తో పాటు సో ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఎవరైతే క్లాసెస్ చెప్పారో వాళ్ళే అవైలబుల్ ఉంటారు మీ డౌట్స్ రిజాల్వ్ చేయడానికి. సో డిజిటల్ MCQ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఐ థింక్ ఆల్ ఓవర్ ద ఇండియా
BCC is the first institute అండి డిజిటల్ MCQ టెస్ట్ సిరీస్ రాసింది. సార్ వాట్ ఈస్ ద డిజిటల్ MCQ టెస్ట్ సిరీస్ అంటే, సో మన మొబైల్లో ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లో కానీ సో మన BCCA యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ యాప్లోనే సో CMA ఫౌండేషన్లో కానీ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ, సో మనం ఇక్కడ CMA ఫౌండేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి CMA ఫౌండేషన్ నుండి 4 సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్ కూడా చాప్టర్ వైజ్ MCQs మన యాప్లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ సో మీ ఫోన్లో ఉండే యాప్ ఓపెన్ చేసి సో మీరు ప్రిపేర్ అవ్వచ్చు, MCQస్ని మీకున్న నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు సో ఫౌండేషన్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో అలాగే సో ఇలా ఇన్నోవేటివ్గా కొత్త సో థాట్స్తో మన BCC అయితే మీ ముందుకు వస్తుంది. సో వీక్లీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ చెప్పినట్లు సో వీక్లో 6 days క్లాసెస్ జరుగుతాయి, సండే ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ పేపర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ అంటే, మన ఫ్యాకల్టీసే ఉంటారు. ఫ్యాకల్టీస్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, సో అక్కడ వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొచ్చి సో ఆ లెవెల్ క్వశ్చన్స్ వీకెండ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి సో ఆ ఎగ్జామ్స్ అయితే రాపించడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్స్ పేపర్స్ అని ఇమీడియట్గా కరెక్షన్ చేసి సో నెక్స్ట్ డే స్టూడెంట్స్కి అయితే రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేమ్ రిజల్ట్స్ పేరెంట్స్కి అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి పేరెంట్కి వాళ్ళ స్టూడెంట్ వీకెండ్ ఎగ్జామ్ కానీ సో ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో ప్రతి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే సో త్రూ వాట్సాప్ ఆర్ SMS ద్వారా వాళ్ళ రిజల్ట్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ స్మార్ట్ అటెండెన్స్ ట్రాకింగ్. సార్ CMA కోర్సెస్ స్మార్ట్ అటెండెన్స్ గురించి ఎందుకు సార్ అంటే, సో మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ సో మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా క్లాసెస్ అటెండ్ అయ్యి వీకెండ్ ఎగ్జామ్స్ రాసి గ్రాండ్ టెస్టులు రాస్తారో సో మీరు ఫైనల్ ఎగ్జామ్స్ డెఫినెట్లీ క్లియర్ చేయగలుగుతారు. సో మీరు బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ కన్సిస్టెన్సీ ప్లేస్ కీ రోల్ హియర్. సో దట్స్ వై సో అట్లీస్ట్ 95% ఆఫ్ అటెండెన్స్ మెయింటైన్ చేయడం కోసం మేము స్మార్ట్ అటెండెన్స్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. సో బయోమెట్రిక్ థంబ్ ద్వారా సో అటెండెన్స్ ఉంటుంది. సో ఈ అటెండెన్స్ డీటెయిల్స్ అగైన్ పేరెంట్స్కి అయితే అప్డేట్ అయితే ఉంటుంది. సో అగైన్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్. సో May 31st ఎప్పుడైతే సిలబస్ కంప్లీట్ అయిపోతుందో బిలో May 31st కల్లా, సో ఎప్పుడైతే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ వరకు ఈ గ్యాప్ పీరియడ్ ఆఫ్ టైంలో సో ప్రిపరేషన్ స్కెడ్యూల్స్తో పాటు ఫ్యాకల్టీస్ ఉండి మేము ప్రిపేర్ చేస్తూ సో ఒక స్కెడ్యూల్డ్ వేలో సో గ్రాండ్ టెస్ట్లు అయితే రాపించుకుంటూ వెళ్తారు. ప్రతి సబ్జెక్ట్కి కంప్లీట్ సిలబస్ మీద ఈ మాక్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు రాస్తారు. సో అగైన్ ఈ మార్క్స్ కూడా పేరెంట్స్ కానీ సో అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ క్లాసెస్ అవైలబుల్ ఫైనల్లీ. సో యాక్చువల్గా మన BCCAలో ఫేస్ టు ఫేస్, లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ 3 మోడ్ ఆఫ్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇమేజెస్లో చూడొచ్చు మన క్లాస్ రూమ్స్ సో చాలా నీట్ స్మార్ట్ డిజిటల్ క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే హాస్టల్స్ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు, టేస్టీ ఫుడ్ అయితే ఉంటుంది. అలాగే CMA కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో సో BCCAలోనే ఐ థింక్ ఓన్లీ BCCAలో మాత్రమే ఓన్ ప్లే గ్రౌండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో సండే ఎగ్జామ్స్ జరిగిన తర్వాత రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో స్టూడెంట్స్ని సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ కోసం ఓకే హెల్తీగా ఉండటం కోసం సో గేమ్స్ ఆడించడానికి క్రికెట్, వాలీబాల్, షటిల్ ఈ కైండ్ ఆఫ్ గేమ్స్ ఆడించడానికి మన దగ్గర ప్లే గ్రౌండ్స్ కూడా ఉంటాయి మన క్యాంపస్లో. నెక్స్ట్ సార్ మేము ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదు సార్, డిఫరెంట్ రీజన్స్ వల్ల అవ్వట్లేదు సార్ అంటే ఓకే. సో మీకు రికార్డెడ్ క్లాసెస్ ఆర్ వర్చువల్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ సో మీరు వాచ్ చేయొచ్చు. అలాగే వర్చువల్ లైవ్ క్లాసెస్ అంటే ఏంటి సార్? సో వర్చువల్ లైవ్ క్లాసెస్ అంటే ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఫ్యాకల్టీ ఎవరైతే క్లాసెస్ చెప్తూ ఉంటారో సేమ్ క్లాస్ త్రూ ఇంటర్నెట్ ఆన్లైన్ మీడియం ద్వారా సో మన BCCA యాప్లో మీ మొబైల్లోనే ఆర్ఎల్స్ మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏదైతే ఉంటుందో అందులోనే మీరు లైవ్ వాచ్ చేయొచ్చు అన్నట్లు. ఓకే, సో ప్రతి ఫ్యాకల్టీ చెప్పే క్లాస్ లైవ్ మీరు వాచ్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా అక్కడే సో కామెంట్ సెక్షన్లో సో మీ డౌట్స్ అయితే అడగొచ్చు. ఫ్యాకల్టీ ఇమ్మీడియట్గా మీ డౌట్స్ అయితే రిజాల్వ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వర్చువల్ లైవ్ క్లాసెస్. సో ఫైనల్లీ సో ప్రజెంట్ మనం అనౌన్స్ చేసిన బ్యాచ్ సో March 24th ఏదైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో ఆల్రెడీ మోర్ దెన్ 95% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయండి. సో మీరు ఇదే బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే చాలా ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీ సీట్ని అయితే రిజర్వ్ చేసుకోకపోతే సో ఈ బ్యాచ్కి మేమైతే సో సీట్ అయితే గ్యారంటీ చెప్పలేము. సో కాకపోతే ప్రతి 15 daysకి మనం BCCAలో బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ సో మీ సీట్ రిజర్వ్ చేసుకోకపోతే
ఇక్కడైతే సీట్స్ అయితే ఫిల్ అయిపోతున్నాయి. నెక్స్ట్ బ్యాచ్కి ఉంటుంది సార్. ప్రతి 15 డేస్కి మన బీసీసీఏలో ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు మనం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, 8125967059 ఆర్ 9966178788. దిస్ ఈజ్ అవర్ కాంటాక్ట్ నెంబర్. కాంటాక్ట్ దిస్ నెంబర్. సో మీరు ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విల్ సీ యూ అట్ అవర్ క్యాంపస్. థ్యాంక్ యూ ఆల్. బై.